అంటే రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. చంద్రబాబు ప్రధానమంత్రి అవ్వడం పెద్ద విషయం కాకపోవచ్చు. ఎందుకంటే మన్మోహన్ సింగ్‌ని ప్రధాని అవుతారని ఎవరు అనుకోలేదు. ఆయన 10 ఏళ్ళు పరిపాలించాడు. కాబట్టి ఏమన్నా జరగచ్చు. కాకపోతే ఇక్కడ బీహార్ ఎన్నికల ముందు గూడా ఇలాంటి ఒక థియరీనే వచ్చింది. బీహార్ ఎన్నికల ముందు హిందీ నేషనల్ మీడియా చాలామంది హిందీ ఛానల్సు చంద్రబాబు కాబోయే ప్రధానమంత్రి అనే ఒక థియరీని తీసుకొచ్చాయి. అయితే చంద్రబాబు ఇండియా కూటమిలోకి వెళ్ళిపోతాడని, ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది. ఈ ఎన్డీఏ కూటమి కూలిపోతుంది. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోతుంది. సో ఎన్డీఏ ఓడిపోయినాక చంద్రబాబు అటు జంప్ అయిపోతాడు. రాహుల్ గాంధీతో ఇటు ఇక్కడ రేవంత్ రెడ్డి ద్వారా టచ్లో ఉన్నాడు చంద్రబాబు. కాబట్టి చంద్రబాబు పీఎంగా, ఇక్కడ లోకేష్ సీఎంగా జరగబోతుంది మార్పులు అనేసి నాయుడు బాబు కాబోయే ప్రధానమంత్రి అన్నట్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. కానీ అదంతా అబద్ధం అని తేలిపోయింది. ఎందుకంటే బీహార్లో ఎన్డీఏ మళ్ళీ వచ్చింది. చంద్రబాబు విరమించుకునే పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు ఇండియా కూటమిలోకి వెళ్ళే పరిస్థితి లేదని తేలిపోయింది. ఇప్పుడు కొత్తగా ఇంకొక థియరీ బయలుదేరింది. అదేంటంటే రాయిటర్స్ అనే ఒక ప్రెస్టీజియస్ సంస్థ, వార్తా సంస్థ, ఆ రాయిటర్స్ పత్రికలో ఒక కథనం వచ్చింది. ఆ కథనం డిసెంబర్ 24న వచ్చింది. శ్రీతమ బోస్ అనే ఆవిడ జర్నలిస్టు ఈ కథనాన్ని తీసుకొచ్చింది. ఆమె కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేసింది. ఆమె ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే మోడీ ఇప్పుడు 75 ఏళ్ళు ఆయనకి, 2029కి వచ్చేసరికి ఆయనకి 79 ఏళ్ళు వస్తుంది. ఆ తర్వాత అప్పటికి బీజేపీ సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేదు. రీజనల్ పార్టీ మీద డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు వచ్చిన సీట్లు కూడా బీజేపీకి రావు. కాబట్టి మోడీ 79 ఏళ్ళ మోడీని ప్రధానమంత్రిగా ఒప్పుకోవు రీజనల్ పార్టీలు. ఆ కాంటెక్స్లో ఏం జరగచ్చు, మోడీ తర్వాత ఎవరు ప్రధానమంత్రి కావచ్చు అనేది ఆమె చర్చ చేసింది. ఇందులో ముందుగా ఆమె ఏం చెప్పిందంటే, మోడీకి ఇప్పటికైతే బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ కూడా మంచి ఫేమ్ ఉంది. ఈ మధ్య మార్నింగ్ కన్సల్ట్ అనే ఒక సంస్థ కండక్ట్ చేస్తే 24 మేజర్ కంట్రీస్లో పాపులర్ లీడర్ ఎవరని కండక్ట్ చేస్తే అందులో మోడీ కూడా ఉన్నాడు. 71% అప్రూవల్ రేటు మోడీకి వచ్చింది. సో ఇంటర్నేషనల్ కూడా మోడీ ఇదయ్యాడు. అయితే మోడీ 15 ఏళ్ళు ప్రధానమంత్రిగా అయితే ఉంటాడు గ్యారంటీగా. ఆల్రెడీ ఇప్పుడు 11వ సంవత్సరం నడుస్తుంది. 2026కి మిడ్లేకి వెళ్తుంది ఈ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఏంటంటే ఇండియాలో 15 ఏళ్ళు దాటి పరిపాలించిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ, ఆయన 16 సంవత్సరాల 9 నెలల 12 రోజులు పరిపాలించాడు. ఇక ఇందిరాగాంధీ రెండవది. ఇందిరాగాంధీ 15 సంవత్సరాల 11 నెలల 16 రోజులు ఆమె పరిపాలించింది. మోడీ 11 సంవత్సరాలు. సో మోడీ ఇందిరాగాంధీని క్రాస్ చేసే అవకాశం అయితే ఉంది. నెహ్రూని క్రాస్ చేస్తాడా అనేది డౌట్. ఎందుకంటే 2029 తర్వాత కూడా మోడీనే ప్రధానమంత్రిగా ఉంటే అప్పుడు రికార్డు క్రియేట్ చేస్తాడు. అంటే ఎక్కువ కాలం ఇండియాని పరిపాలించిన ప్రధానమంత్రులు ఫస్ట్ పేరు మోడీ ఉంటుంది, సెకండ్ నెహ్రూ అయిపోతుంది. కాబట్టి అది జరిగే అవకాశం అయితే లేదని ఈమె చెప్తుంది. ఎందుకంటే 2029 తర్వాత మోడీ ప్రధానమంత్రిగా ఉండడు. మోడీ తర్వాత ఎవరు ఉంటారంటే 3 పాసిబిలిటీస్ ఉన్నాయనేది ఈమె చెప్పింది. ఒకటి, విత్ ఇన్ ద బీజేపీలో ప్రధానమంత్రి అవ్వడం. అంటే బీజేపీకి కానీ బ్రహ్మాండంగా మెజార్టీ వస్తే బీజేపీ నుంచే ప్రధానమంత్రి అవ్వచ్చు. దాంట్లో ఇద్దరికి మాత్రమే పాసిబిలిటీస్ ఆమె చెప్పింది. ఒకరు అమిత్ షా, ఇంకొకరు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి. సో అమిత్ షాకి ఎక్కువ ఛాన్స్ ఉంది, దేవేంద్ర ఫడ్నవీస్కి సెకండ్ ఛాన్స్ ఉంది. బీజేపీ మెజార్టీ వస్తే బీజేపీ నుంచి ప్రధానమంత్రి అవుతారనేది ఆమె ఫస్ట్ సిద్ధాంతం.